ఇక మనోహరి తన ప్లాన్ ప్రకారం రణవీర్‌ని ఇంటికి రప్పిస్తుంది. ఇంటికి వచ్చిన రణవీర్ అమాయకంగా అమర్ ముందు నటిస్తూ అంజు తన కూతురని, కొన్ని కొన్ని అనుకోని పరిస్థితిలో మీ దగ్గర ఉంచాల్సి వచ్చిందని, ఇప్పుడు తన కూతురుని తాను తీసుకెళ్తానని చెప్తాడు రణవీర్. అయితే అప్పటికే అమర్‌కు నిజం తెలిస్తే ప్రమాదం అన్న విషయం తెలిసిన బాగి, రాథోడ్ మౌనంగా ఉంటారు. ఇక రణవీర్ మాటలను నమ్మిన అమర్ అంజుని రణవీర్‌తో పంపేందుకు ఓకే చెప్తాడు. దీంతో రణవీర్, మనోహరి, చాంబా సంతోషిస్తారు. మరుసటి రోజే తాము వెళ్ళిపోతామని రణవీర్ చెప్పగానే అమర్ సరే అంటాడు. ఇక అంజుని కోల్కతా తీసుకెళ్లడం ఖాయమైందని సంతోషంలో రణవీర్, మనోహరి, చాంబా సంతోషంగా ఉంటే మరోపక్క రూమ్‌లో ఉన్న అంజు బాధపడుతూ ఉంటుంది. తను అందరినీ వదిలేసి కోల్కతా వెళ్ళిపోవడం ఏంటి అనుకుని ఏడుస్తూ రూమ్‌లో నుంచి బయటకు వెళ్లి కింద మనోహరి రూమ్‌లోకి వెళ్తుంది. అయితే అంజు తన రూమ్‌లోకి రావడం చూసిన చాంబా మనోహరికి చెప్తుంది. ఈలోపే అంజు రూమ్‌లోకి వెళ్ళగానే మనోహరి అంజును పడుకోలేదా అని అడుగుతుంది. అందుకు అంజు పడుకోలేదని, తన అంకుల్‌తో మాట్లాడాలని వచ్చానని చెప్తుంది. రణవీర్ నాతో మాట్లాడాలా? ఏంటో చెప్పమ్మా అనగానే అంజు తనకు కోల్కతా రావడం ఇష్టం లేదని, అసలు నేను మీ కూతుర్నే కానప్పుడు మా నాన్నకు ఎందుకు అబద్ధం చెప్పారు అంటూ ప్రశ్నిస్తుంది. అంజు మాటలకు షాక్ అయిన రణవీర్ ఏం చెప్పాలో అర్థం కాక చూస్తుంటే మనోహరి కలుగజేసుకొని మీ నాన్న ఈ అంకుల్ వాళ్ళ పాపను తీసుకొచ్చారు. ఎక్కడ దాచారో చెప్పడం లేదు. అందుకే ఈ అంకుల్ నిన్ను తీసుకెళ్తున్నాడు అంటూ చెప్పగానే ఎవరి కోసమో నన్ను బలి చేస్తారా ఆంటీ అని అంజు అడిగితే మనోహరి కోపంగా అంజును బెదిరిస్తుంది. నువ్వు ఇలాగే చేస్తే మీ నాన్నకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. తర్వాత మీ నాన్న చనిపోతారు అంటూ వార్నింగ్ ఇస్తుంది అంజుకి. ఇక రణవీర్ కూడా అంజును బెదిరిస్తాడు. కోల్కతా రాకపోతే తాను అమర్‌ను చంపేస్తానని చెప్పడంతో అంజు ఏడుస్తూ రూమ్‌లోకి వెళ్ళిపోతుంది. ఇక మరుసటి రోజే ఉదయాన్నే చాంబ పిల్లల రూమ్‌లోకి వెళ్లి అంజు బట్టలు బ్యాగ్‌లో సర్దుతుంది. చాంబ బట్టలు సర్దుతుంటే పిల్లలు నిద్రలేచి చూస్తారు. అంజు వెళ్ళిపోతుందని బాధపడుతూ ఉంటారు. బట్టలు సర్దేసిన చాంబా అంజును త్వరగా కిందకి రమ్మని చెప్పి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతుంది. చాంబా వెళ్ళిపోయాక పిల్లలు ముగ్గురు ఏడుస్తూ అంజుని ఇక్కడే ఉండిపోమని చెప్తారు. దానికి అంజు తాను ఇక్కడే ఉండిపోతే డాడీకి ప్రమాదమని, అందుకే తను వెళ్ళడానికి డిసైడ్ అయినట్లు చెబుతుంది. అందరూ బాధగా కిందకి వెళ్తారు. కింద అప్పటికే రణవీర్, మనోహరి, రాథోడ్, బాగి, అమర్ వెయిట్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఏడుస్తూ కిందకి రావడం చూసిన బాగి ఇంకా బాధపడుతుంది. అమర్ మాత్రం అంజును గమనిస్తూ ఉంటాడు. ఎందుకింతలా ఏడుస్తుంది అని మనసులోనే అనుకుంటూ ఉంటాడు అమర్. మరి ఇక ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.